హాయ్ ఫ్రెండ్స్, నేను మీ డాక్టర్ స్వప్న చక్రి ఫ్రమ్ హైదరాబాద్ ఉమెన్ అండ్ ఫర్టిలిటీ సెంటర్. వెల్కమ్ టు మై ఛానల్. సో ఈరోజు ఏంటంటే మనకు అంటే కమెంట్ బాక్స్లో అడిగారు లైక్ ప్రెగ్నెన్సీలో థియేటర్స్కి వెళ్ళొచ్చా, మూవీస్కి వెళ్తే సౌండ్స్ వల్ల బేబీకి ఏమైనా ప్రాబ్లమా, మాకేమైనా ప్రాబ్లం అవుతుంది అనేది చాలామంది అడుగుతున్నారు. అందుకని ఈ వీడియో చేయడం అయిందంటే వాళ్ళ రిక్వెస్ట్ మేరకు. సో బేసికల్లీ ప్రెగ్నెన్సీలో ఏంటంటే మనకి ఇనీషియల్గా 1st to 5th మంత్ వరకు ఓకే, అంటే అప్పటికి బేబీ మూమెంట్స్ అవన్నీ కూడా ఏం తెలియదు. బట్ 5th మంత్ ఆన్వర్డ్స్ బేబీ కిక్స్ అవన్నీ కూడా స్టార్ట్ అవుతూ ఉంటాయి. సో బేసికలీ థియేటర్స్కి వెళ్ళినా అంటే చాలా మంది థియేటర్స్కి వెళ్ళడం వల్ల ఏమైనా హార్మ్ అవుతుందా, ప్లస్ ఈవెన్ కిచెన్లో గ్రైండింగ్ మేము చేయొచ్చిన ఆ సౌండ్కి మా బేబీకి ఏం కాదా అనేది కూడా అడుగుతున్నారు. సో బేసికలీ థియేటర్స్లో ఉన్న సౌండ్ వేవ్స్ ఏంటంటే అవి డైరెక్ట్గా మనకి బేబీ పైన ఇంపాక్ట్ పడదు. బికాస్ బేబీ చుట్టూ ఉన్న బ్యాగ్ ఆఫ్ మెంబ్రెయిన్స్ ఉంటాయి. బేబీకి ఆ బ్యాగ్ మధ్యలో అంతా కూడా ఉమ్మినీరు అంటే అమ్నియోటిక్ ఫ్లూయిడ్ ఉంటుంది. సో బేబీ ఏంటంటే ఆ ఉమ్మినీరులో ఫ్లోటింగ్ అంటే లైక్ స్విమ్మింగ్ పూల్ లో ఒక బాల్ వేసినట్టుగా అట్లా ఉంటారు. సౌండ్ వేవ్స్ అనేది డెసిబుల్స్ లో ఉంటాయి. అవి మన కింద దాటుకొని లోపల యూట్రస్ మజిల్, థిక్ మజిల్ ఉంటుంది, అది దాటుకొని బ్యాగ్ ఆఫ్ మెంబ్రెయిన్స్ వరకు వచ్చేసరికి కూడా మనకు అమ్నియోటిక్ ఫ్లూయిడ్ అనేది ఉంటుంది. అదేంటంటే షాక్ అబ్జర్బర్ లాగా హెల్ప్ అవుతుంది. సో వాట్ ఎవర్ ద సౌండ్ వేవ్స్ అవన్నీ ఇన్ని లేయర్స్ క్రాస్ అవుతూ బేబీ వరకు వచ్చినా కానీ సౌండ్ వేవ్స్ అన్ని కూడా మనకు అమ్నియోటిక్ ఫ్లూయిడ్ లో న్యూట్రలైజ్ అయిపోతాయి. సో మనకు ఎక్కువ సౌండ్ వినేసరికి బేబీకి ప్రాబ్లం అవుతుంది, వాళ్ళకి హియరింగ్ లాస్, ఇయర్ డిఫెక్ట్స్ ఏమైనా ఉంటాయా అనేది కూడా చాలా మంది అడుగుతున్నారు. లేదంటే అట్లాంటిది ఏమీ లేదు, అది ప్యూర్లీ అపోహ, మిత్ మాత్రమే. సో బేసికలీ మనకు సౌండ్స్ పెద్దవి ఉన్నా కానీ ఆ సౌండ్ వేవ్స్ బేబీ వరకు రీచ్ అయ్యేంత వరకు మధ్యలో లేయర్స్ అన్ని కూడా న్యూట్రలైజ్ అవుతాయి. మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే మనకి అమ్నియోటిక్ ఫ్లూయిడ్ అది షాక్ అబ్జర్బర్ లాగా పనిచేస్తుంది. అండ్ ఈవెన్ గ్రైండింగ్ కానీ లైక్ ఈవెన్ మన దీపావళి అప్పుడు పటాకులు కాల్చినప్పుడు కూడా ఆ సౌండ్స్ అవన్నీ కూడా అవి వినడం వల్ల బేబీకి హియరింగ్ డిఫెక్ట్స్ అనేది అట్లాంటిది ఏమీ ఉండదు. మీ హెల్త్ పైన కానీ బేబీ హెల్త్ పైన కానీ ఏమీ ఎఫెక్ట్ ఉండదు, అది ప్యూర్లీ మిత్. సో ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం తెలుసుకున్నాము అంటే థియేటర్స్కి వెళ్ళొచ్చా అనేది చాలా మంది అడుగుతున్నారు. సౌండ్ ప్రభావం ఏమైనా ఉంటుందా అనేది, అదంతా కూడా ప్యూర్లీ మిత్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే, ఇన్ఫర్మేటివ్ అనిపించినట్లయితే ప్లీజ్ లైక్ మై వీడియో అండ్ షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్ అండ్ నీడీ పీపుల్. థ్యాంక్ యూ అండ్ డూ ఫాలో మీ ఆన్ Instagram and Facebook.